స్వామివారు అనేక సందర్భాల్లో భక్తుడికి భగవంతుని పైన ఎటువంటి విశ్వాసం ఉండాలి అన్నటువంటి విషయాల్ని ఎన్నో సందర్భాల్లో తెలియపరిచారు. నమ్మకమును రెండు నయనంబులే లేక ఐరి జనులు నేడు అవనియందు నమ్మక చెడినివారు కలరు గాని నమ్మి చెడినవారు కలలో ఇలలో లేనే లేరు అన్నారు స్వామి. నమ్మకమును రెండు నయనంబులే లేక అందులైరి జనులు నేడు అవనియందు. నయనంబులంటే కళ్ళు. నమ్మకమైనటువంటి రెండు కళ్ళు లేక గుడ్డివారయ్యారు నేటి ప్రజలు. కానీ నమ్మక చెడిని వారు కలరు గాని నమ్మి చెడిని వారు కలలో ఇలలో లేనే లేరు అన్న. ఆ విశ్వాసం మనకు ఉండాలి, ఆ నమ్మకం మనకు ఉండాలి. మన స్వామి సాక్షాత్తు పరమాత్ముడు. మనము సాక్షాత్తు పరమాత్ముడిని ఆశ్రయించాము అనేక జన్మల పుణ్య ఫలము చేత. అట్టి పరమాత్ముడు నన్ను రక్షించకుండా ఎందుకుంటాడు? ఏ జన్మలలో చేసినటువంటి అజ్ఞానముతోనో అహంకారముతోనో తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులకి పాపాలకి నాకు ఈ విధముగా కష్టాలు నష్టాలు బాధలు నిందలు అవమానాలు నిష్ఠురాలు ఆర్థిక శారీరక మానసిక ఆధ్యాత్మిక సమస్యలు రావచ్చుగాక. కానీ వాటి నుండి తప్పకుండా నా స్వామి నన్ను కడదేరుస్తాడు, ఆవలికి చేరుస్తాడు అన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అందుకే స్వామి అంటారు, దేవుని కొలుచుటే సంపద, దేవుని మరుచుటే ఆపద. ఈ సంపదలు సంపదలు కావు, ఈ ఆపదలు ఆపదలు కావు. మనకున్నటువంటి సంపదలు ధన కనక వస్తువాహనాదులేవి కూడా ఈ సంపదలు సంపదలు కావు, ఈ ఆపదలు ఆపదలు కావు. మనకు వచ్చినటువంటి ఆపదలు శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక, ఈ ఆపదలేవి కూడా ఆపదలే కావు. మరి ఏమిటి సంపద? దేవుణ్ణి కొలుచుటే సంపద, దేవుణ్ణి మరుచుటే ఆపద. దేవుణ్ణి మర్చిపోయామనుకోండి, అంతకంటే పెద్ద ఆపద ఇంకొకటి లేదంట. చాలా పెద్ద ఆపద మనకి పొంచి ఉంది సిద్ధంగా. దేవుణ్ణి కొలుచుటే సంపద. మనకి బయట ప్రపంచంలో సంపద వెంటనే కనిపిస్తుంది, దేవుణ్ణి కొలిస్తే వచ్చే సంపద వెంటనే కనిపించదు. అందుకని అనేక జన్మల పుణ్యఫలము ఎవరికైతే ఉంటుందో వారికే భగవంతుడి పట్ల ఆ విశ్వాసం ఉంటుంది. వాళ్ళు మాత్రమే దేవుణ్ణి కొలవడానికి ఇష్టపడతారు. అటువంటి భగవంతుడి చేత ఆశీర్వదించబడి ఆయన్ని కొలవబడే వారు లిస్టులో ఇక్కడ కూర్చున్నటువంటి 150 మంది తాలూకా పేర్లు ఉండడము మనందరి యొక్క అదృష్టం.